గత ప్రభుత్వం ఆర్&బి శాఖను పూర్తిగా నిర్వీర్యం చేసిందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో 12 కోట్లతో కోపల్లె వంతెనకు శంకుస్థాపన చేశారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒక ఏడాదిలో రహదారుల అభివృద్ధికి 3,000 కోట్లు నిధులు విడుదల చేశామని చెప్పారు. గత 5 ఏళ్లలో ప్రభుత్వం కనీసం రహదారులను రెన్యువల్ కూడా చేయలేదని, నేడు ఆ రోడ్లను అభివృద్ధి చేయడానికి సీఎం చంద్రబాబు కంకణం కట్టుకున్నారని మంత్రి జనార్దన్ రెడ్డి వెల్లడించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఇబ్బందులు లేకుండా రహదారులు నిర్మిస్తామని మాట ఇచ్చి ప్రభుత్వం రాగానే మొట్టమొదటిగా 1,061 కోట్ల రూపాయలతో దాదాపుగా 23,000 కిలోమీటర్లు ప్యాచ్ వర్క్ లేసి పార్ట్ హోల్స్ మిషన్ పార్ట్ హోల్ అనే కార్యక్రమాన్ని తీసుకొని దాన్ని మొదలుపెట్టి కంప్లీట్ చేయడం జరిగింది. పార్ట్ హోల్స్ వేసిన కానీ వర్షాకాలాలు మళ్ళీ వస్తే తొందరగా పోతాయి. ఇదే విధంగా రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో కూడా రహదారులు ఈ విధంగా ఉన్నప్పుడు మనకు పరిశ్రమలు రావడం లేదు. ఎప్పుడైతే పరిశ్రమల అభివృద్ధి రావాలంటే రహదారులు బాగుండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలి. అందుకోసం మామూలుగా రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు మాకున్నటువంటి రికార్డుల ప్రకారం ఒకే ఒక్క సంవత్సరంలో కంబైన్డ్ రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా ఒకేసారి 3,000 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయలేదు. ఈ రోజు 3,000 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు, అటు పవన్ కళ్యాణ్ గారు, ఇటు లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో రిలీజ్ చేసి ఈ రోజు మేము రోడ్లన్నింటినీ కూడా మళ్ళీ రినివల్స్ చేసుకుంటూ వాటిని బాగు చేయడం జరుగుతూ ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. ఏదైతే ఈ యొక్క 3,000 కోట్లలో దాదాపుగా 17,000 కిలోమీటర్లు చాలా రహదారుల వరకు కూడా రినివల్ చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజు వైఎస్ఆర్ పార్టీని మమ్మకాకు ఎందుకు గెలిపించారనేది అర్థమవుతా ఉంది. ఈ రోజు ప్రజలందరూ కూడా విరక్తి చెందారు. విరక్తి చెందిన తర్వాతనే ఈ యొక్క 164 సీట్లు మాకు గెలిపించినటువంటి ప్రభుత్వానికి ఈ రోజు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదే విధంగా అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి. ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు మళ్ళగా రాజకీయాలు కొత్తగా మొదలు పెట్టారు. ఏదైతే మేము సూపర్ 6 పథకాలు చెప్పిన ప్రతి పథకాన్ని కూడా అమలు చేస్తా దాదాపుగా 85 నుంచి 90% అమలు చేయడం జరిగింది. ఈ రోజు నిన్న మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మధ్య తప్పి రాజధాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు, పోలవరం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రోజు పోలవరాన్ని పక్కన పెడితే ఈ రోజు పోలవరాన్ని పరుగులు దిప్పిస్తా ఉన్నారు మా గౌరవ ముఖ్యమంత్రి గారు. అదే విధంగా ఈ రోజు రాజధాని లేని రాష్ట్రం చేశాడు. రాజధానినే పదమే లేదంటాడు. రాజధాని ఎక్కడ ఉంది అని అడుగుతాడు. మళ్ళీ ఆయన ఉండేది ఆ రాజధానిలోనే ఉన్నాడు. ఆయన బ్యాక్ వాటర్ వచ్చేసా కొట్టేస్తాదంటాడు. ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడం లేదు. అంటే మళ్ళీ రాజధాని ప్రజలు కానీ కాంట్రాక్టర్ల కానీ మీద భయపెట్టే యోచనలు చేస్తా ఉన్నాడు. పీపీపీ మోడల్లో పోతే నేను వచ్చిన తర్వాత జైలు వేసాను. నువ్వు వచ్చేది ఎప్పుడు జైలు వేసేది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.